మాతృదేవోభవ. శివునంతటి వాని మనోభవనంతటి వాడు గెల్వా. జగన్మాత. శివునంతటి వాని మనోభవునంతటి వాడు గెల్వ. భవదీయాంఘ్రుల్ శివపత్ని శరణొందడే. శివునంతటి వాని మనోభవునంతటి వాడు గెల్వ. భవదీయాంఘ్రుల్ శివపత్ని శరణొందడే. అవియే మాకైన శరణము, అవియే మాకైన శరణము, అతను గెలువన్. అవియే మాకైన శరణము, అతను గెలువన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1203వ భాగానికి, స్తోత్రమంజరికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 103వ భాగానికి స్వాగతం పలుకుతున్నాను. శివుణ్ణి గెలవాలని మన్మథుడు దేవతల ప్రేరణ మీద ప్రయత్నం చేశాడు. సాధ్యం కాలేదు, భస్మం అయిపోయాడు. ఎందుకు భస్మం అయ్యాడు? భస్మం అవడం అంటే ఏమిటి? శివుడు విడిగా ఉండి, మన్మథుడు విడిగా ఉండి, ఈయన ఏదో చూపు చూసి కళ్ళు తెరిచి దాంట్లో ఏదో అగ్ని బయటకు వచ్చి ఆ అగ్ని ఏమో మన్మథుడిని దహనం చేయడం, ఇదంతా సినిమాలో చూపించే వ్యవహారం, కథలో చెప్పే వ్యవహారం. వాస్తవ దృశ్యం అది కాదు. దృశ్యరహిత అని ఆ దృశ్యం వెనకాల ఉండే తత్వాన్ని మనం ఊహించాలి, అర్థం చేసుకోవాలి. 2 కళ్ళు తెరిచి ఉన్నటువంటి శివుణ్ణి మాయలో పడేయగలిగిన మన్మథుడు 3వ కన్ను తెరవగానే ఎందుకు భస్మయ్యాడు? 3వ కన్ను అంటే ఏమిటి? జ్ఞాననేత్రం. అంచేది ఈ అడ్డంగా ఉండే 2 కళ్ళతో కాకుండా నిలువుగా ఉండేటువంటి జ్ఞాననేత్రంతో చూస్తే మనం అనుకునే కోరికలు, ఆ కోరికలు తీరడాలు, తీరకపోవడాలు, తీరితే సంతోషాలు, తీరకపోతే దుఃఖాలు, తీరిందనే గర్వాలు, ఇంకోరికి తీరింది మనకు తీరలేదనే అసూయలు, తీరకపోతే నేను ఉండలేననే వ్యామోహాలు, తీరలేదనే కోపాలు అన్నీ మాయమైపోతాయి. ఇదే జగన్మిథ్య. జ్ఞాననేత్రంతో చూస్తే ఈ జగత్తంతా కల్పన. అందుకే దీన్ని కల్పం అంటారు. శ్వేతవరాహ కల్పం, మేఘవాహన కల్పం, పద్మ కల్పం. కల్పం ఏమిటి? కల్పం అంటేనే కల్పన. అంచేత 2 అడ్డకళ్ళతో చూసినటువంటి శివుడు కూడా మాయలో పడ్డాడు. నిలువు కంటితో చూడగానే తేరుకున్నాడు. ఆ నిలువు కంటితో చూడడమే మిథ్యని భస్మం చేయడం. మనస్సును మధించేటువంటి కోరికలని, దుఃఖాలని మనం భస్మం చేయగలగాలి అంటే నిలువు కంటితో చూడాలి. అడ్డకంటితో చూస్తున్నంతకాలం మనకు అర్థం కాదు, మన కళ్ళు అడ్డంగానే ఉన్నాయి, ఇంకోలా ఎలా చూస్తాం? అంచేతన తపస్సు ద్వారా, యోగాభ్యాసం ద్వారా, దానికి మూలమైన ప్రాణాయామం ద్వారా, ధ్యానం ద్వారా, అంతిమంగా మహాతపస్సు ద్వారా ఆ 3వ నేత్రం, భూమధ్యంలో ఉండేటువంటి జ్ఞాననేత్రం, అసలైన అంతర్దృష్టి అంటారు, అది తెరుచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దాన్ని తెరిచే ప్రయత్నం చేయాలి. మనిషి అంతిమంగా సాధించాల్సింది అది, ఆ దృష్టి ఏర్పరచుకోవడమే. అదే జ్ఞాన దృష్టి అంటారు. అయితే అలా తెలుసుకున్న తర్వాత ఇదంతా ఒక జగత్ కళ్యాణం కోసం జరపబడుతున్న నాటకం. ఇందులో నిమిత్త మాత్రంగా నా పాత్ర నేను ధరిస్తే చాలు పార్వతీదేవి భర్తగా అని ఆయన తెలుసుకుని ఆ నాటకానికి అంగీకరించాడు. అందుకే గిరిజా కళ్యాణం జరిగింది. లేదా మూలమైనటువంటి మన్మథుడిని దహనం చేసి గిరిజని పెళ్లి చేసుకోవడం ఏమిటి? కామాన్ని దహించండి, ప్రేమతో వివాహ జీవితం గడపండి అని శివుడి సందేశం. కామదహనుడు ఆయన, ప్రేమదహనుడు కాదు. ప్రేమనెవరూ దహించరు, కామదహనుడు ఆయన. దంపతుల మధ్య ప్రేమ ఉండాలి, కామం కాదు. ఆకర్షణ వల్ల ఏర్పడచ్చు, ప్రథమ కారణం కావచ్చు. ఇక అదే కారణమైతే అధమ కారణం అయిపోతుంది. అంటే ఆ తర్వాత మళ్ళీ సంసార జీవితాన్ని ప్రారంభించాక శివుడు కూడా పార్వతీదేవితో చాలా సరసంగా, శృంగారంగా గడిపాడు. అసలు ఒక క్షణం విడిచిపెట్టకుండా ఉండలేకపోయాడు అన్నాడు. విడిచిపెట్టి ఉండలేకపోయాడు అన్నారు. మరంటే మన్మథుడికి లొంగినట్టే కదా. అంచేది మన్మథుడు జయించినట్టే కదా. ఎందువల్ల జయించగలిగాడు? శివునంతటి వాని మనోభవునంతటి వాడు గెల్వ. భవదీయాంఘ్రుల్ శివపత్ని శరణొందడి. మన్మథుడు ఓడిపోయాననేటువంటి కక్షతో, కోపంతో, ఎలాగోలా గెలవాలనే తపనతో, పట్టుదలతో, పరీక్షలో తప్పిన విద్యార్థి మళ్ళీసారి ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకుని నేను ఉత్తీర్ణుడు కావాలి, ఊరంతా నాకు హారతులు పట్టాలి అన్న పట్టుదల పెట్టి చదివినట్టుగా ఈసారి గట్టి ప్రయత్నం చేశాడు.
ఆ గట్టి ప్రయత్నం ఎలా చేశాడో శంకరాచార్యులు చెబుతారు. 5 బాణాలు అయితే పనిచేయలేదు, 10 బాణాలు వేస్తే పనిచేస్తాయి అనుకున్నట్టు. మరి 10 బాణాలు ఎక్కడి నుంచి వస్తాయి? పరాజేతుం రుద్రం ద్విగుణ శరగర్భౌ గిరిసుతే విషం నిషంగౌ జంఘే తే విషమభిషిఖే బాఢమకృత యదగ్నే దృశ్యంతే దశశరఫలా పాదయుగళీ నఖాగ్రచ్ఛద్మానస్సురమకుట శాణైక నికషాక. 5 బాణాలు అయితే ఆయుధాలు సరిపోలేదు, ఆయుధ సంపత్తి బాగా పెంచుకోవాలి, ఆటం బాంబులు ఇంకా పెంచుకోవాలి, అవసరమైతే రష్యా నుంచో చైనా నుంచో అమెరికా నుంచో దిగుమతి చేసుకోవాలి అనుకుని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు ఉండగా ఈ దేశాల కర్మ ఏమిటి అని అమ్మవారి నుంచి ఆయుధాలు తీసుకున్నాడు. ఏమిటా 10 ఆయుధాలు అంటే ఆవిడ కాలి గోళ్ళు అన్నారు. ఆవిడ పాదాల మీద పడ్డాడు అనమాట. కాలి గోళ్ళు సరిగ్గా 10, 2 కాళ్ళు 2 ఎదురు 10. పరాజేతుం రుద్రం శివుణ్ణి గెలవడం కోసం. ద్విగుణ శరగర్భౌ రెట్టింపు బాణాలు కావాలనుకున్నట్ట. రెట్టింపు అమ్ముల పొదులు కావాలి. ఒక అమ్ముల పొది 5 బాణాలు ఉంటే గెలవలేకపోయాడు. ఎందుకంటే 2 అమ్ముల పొదులు 10 బాణాలు కావాలనుకున్నాడు. అమ్మవారి యొక్క ఈ పిక్కలని జంఘలని అమ్ముల పొదితో పోలుస్తారు. మనం శ్యామలాదండకంలో కూడా చదువుకున్నాం మనం. చారుసింజత్ కటీ సూత్ర నిర్భ్రశ్చిదానంగ లీలా ధనుశ్చింజనీడంబరి కోపలస్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగ తూణీర శంఖాకరోద్దామ జంఘాలతే చారు లీలాగతే తూణీర శంఖాకరోద్దాం అనంగ తూణీర శంఖాకర ఉద్దామ జంఘాలతే. మన్మధుని అమ్ముల పొదేమో అని భావించేటట్టుగా చాలా అందంగా ఉన్నాయమ్మా నీ పిక్కలు అన్నారు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండే భాగం. ఆ పిక్కలకి కింది భాగంలోనే కదండి పాదాలు, వేళ్ళు, గోళ్ళు ఉండేది. అంటే సరిగ్గా అమ్ముల పొది ఇలా ఉంటే పైన లావుగా ఉండి కిందకి సన్నగా ఉంటే ఆ లోపల ఉండేవి బాణాలు ఉంటాయి, ఇలా పైకి తీస్తే వస్తాయి. సరిగ్గా ఇక్కడ పై భాగాలు కొంచెం లావుగా ఉంటాయి, కింద వెళ్ళే కొద్దీ సన్నగా ఉంటాయి, కింద కాలి పాదాల గోళ్ళు వేలు గోళ్ళు ఉంటాయి కాబట్టి అవి బాణాల మూలుకుల్లా భావించవచ్చు. ఇప్పుడు ద్విగుణ శరగర్భౌ 2 అమ్ముల పొదులుట. గిరిసుతే నిషంగౌ అంటే అమ్ముల పొది. నిషంగౌ జంఘే తే విషమ విశిఖో బాఢమకృత. విషమ విశిఖ అసమానమైన బాణాలు అంటే 3 అతని బేసి బాణాలు కదా 5 బాణాలు ఉంటాయి. ఇప్పుడు సరి బాణాలు అయ్యి అంటే బేసి జీవితంలో సరైంది కాదు, సరి సంఖ్య సరైంది. బేసి అనే మాట మనం ఎలా వాడతామంటే వంకర అనే అర్థంలో వాడతాం. సరి అనేది సరిగ్గా ఉంది అని వాడతాం. సరిగ్గా ఉంది అంటే 2, 4, 6, 8, 10 అది లెక్కల్లో సరి అంటే అర్థం. అది సరిగ్గా ఉండాలంటే 2 ఉండాలి, 4 ఉండాలి, 6 ఉండాలి, 10 మంది ఉండాలి. 9 మంది ఉన్నారనుకోండి, 4 ఇటు 5 అటు చేరితే సరిగ్గా ఉన్నట్టు కాదుగా, తేలదుగా. అంచేతను ఏదో ఎవరు ఎక్కువగా ఉన్నారని తేలవడం కోసం ఎప్పుడు బేస్ సంఖ్యలో పెడతారు. అలా తేలవలసిన అవసరం లేకపోతే సరి సంఖ్యలో ఉంచుతారు. అంచేతను బేసిని సరి చేసుకున్నాడు. 5 కుదరదని 10 పెట్టుకున్నాడు. 5, 10 చేశాడు అంటే ఇంకోటి 5 అన్నప్పుడు ఎలా ఉంటుంది? ఎప్పుడు ఒక చెయ్యి ఊపడం ఒక గర్వం. అది 2 చేతులు జోడిస్తే నమస్కారం, వినయం. అంచేత గర్వం చూపించినంతకాలం ఆత్మజ్ఞానం రాదు, వినయం చూపిస్తే వస్తుంది. అంచేత 5, 10 చేశాడు. విషమ విశిఖో బాఢమకృత. ఈ బేసి బాణాల వాడు సరి బాణాలుగా చేసుకున్నాడు. యదగ్రే దృశ్యంతే దశ శరఫలాహ. సరిగ్గా నీ కాలి వేలి గోళ్ళు 10 కనపడుతున్నాయి కదమ్మా. మరి ఆ బాణాలైనా కాస్త అప్పుడు కూడా అనుకున్నట్టు ఏమో బాణాలు ఇదివరకు వేసిన కొంచెం మొద్దుబారేమో వాడి కాస్త పదును పెట్టాలి బాగా అనుకున్నాడు. అమ్మవారి కాలి గోళ్ళు ఈయనెవరు పదును పెట్టడానికి? అంటే ఆవిడంటే కాసేపటికి అవే పదును బారతాయి, చూస్తూ ఉంటారని అనుమానం తీరుతుంది. అది అంటే అమ్మవారిని శరణ పెడితే అన్నీ అయిపోతాయి. ఇంక మనమేమీ ప్రత్యేకించి ప్రయత్నాలు చేయక్కర్లేదు. ఆ శరణ వేడి ఆ మనస్సు ఆవిడ ఎందు లగ్నం చేస్తే చాలు. కాసేపటికి అవే పదును బారితే చూడరంటే ఈలోగా దేవతలు వచ్చారు. వాళ్ళందరూ కిరీటాలు ఆ కాళ్ళకి తగిలేలాగా నమస్కారం చేస్తున్నారు, పాదాభివందనాలు. అప్పుడు ఆ కిరీటాల్లో రకరకాల మణులు, కెంపులు, వజ్రాలు, వేడూర్యాలు, మాణిక్యాలు ఉన్నాయట. ఆ కాలి గోళ్ళకి ఆ మణులు మాణిక్యాలు తగులుతూ ఉంటే ఇలా రాపిడి రాసుకుంటూ ఉంటే పదును పెట్టినట్టు కాలేదు. మరి అది కవిత్వం. శంకరాచార్య అంటే అది. ఎటువంటి కవో, ఎటువంటి తత్వవేత్త, ఎటువంటి మహానుభావుడో, అసలు ఎటువంటి మానవుడో, ఎటువంటి దేవుడో నిర్ణయింతుము కాక ఎవరు నిర్ణయిస్తారు? శివుడు నిర్ణయించాలి. శంకరాచార్య అంటే ఎవరో శివుడు చెప్పాలి, ఇంకెవరు చెబుతారు? నేనే రా అబ్బాయి చెబుతాడు ఆయన. అది మహాకవిత్వం, సౌందర్యలహరి. నఖాగ్రచ్ఛద్మానఖ సురమకుట శాణైక నికషాహ. సురమకుట శాణ ఏక నికషాహ. దేవతల కిరీటాలే గీటురాళ్లుగా కలిగేయమ్మ. కాస్త పదును పెట్టడానికి. గీటురాయి కాదు, నికషోపలం అంటారు. కాస్త పదును పెట్టడానికి అనమాట. నికషోపలం, గీటురాయి. సరే, పదును పెట్టే రాళ్ళు వేరుంటే ఆకురాయి అంట. ఆకురాయి పదును పెట్టేటువంటి రాళ్ళుగా ఉన్నాయమ్మ. అంటే అమ్మవారి పాద భక్తి ముందు ఆ దేవతల కిరీటాలన్నీ ఒట్టి రాళ్ళ లాంటివి. ఈ పదవులు, పీఠాలు, వైభవాలు ఇవి పనికిరావు దైవభక్తి ముందు. ఆత్మజ్ఞానం అనేది పొందగలిగింది ఇవన్నీ అంత పెద్ద విషయాలకు.
అంచేత అమ్మవారి పాదాలు ఆశ్రయించడం వల్ల అమ్మవారి భర్త అయినటువంటి సదాశివుడిని కూడా గెలవగలిగాడు మన్మథుడు. అంచేది ఇప్పుడు మనం సదాశివుడు అవన్నీ పక్కనట్టు మనం మన్మథుడినే గెలవలేకుండా కామవాంఛలకు లోనైపోతున్నాం కదా. ఓ చూపు పడితే చాలు, అమ్మాయే చూసింది, అరనవ్వే నవ్వింది, మతి తప్పి కుర్రాళ్ళు మంచాన పడ్డారు, అయిపోయింది. మనకు అరనవ్వు చాలు, మనకి పూర్తి నవ్వు కూడా అక్కర్లేదు. మరి మనం ఏం చేయాలో ఇక్కడ ప్రార్థన రూపంలో చెబుతున్నాం. శివునంతటి వాడు మనోభవునంతటి వాని గెలువ భవదీయాంగ్రులు శివపత్ని శరణుందడే అవి ఏ మాకైన శరణము అతను గెలువన్. మన్మథుడు శివుణ్ణి గెలవాలంటే నీ పాదాలు ఆశ్రయించాడమ్మా. మేము మన్మథుడిని గెలవాలన్నా మరి నీ పాదాలు ఆశ్రయించాలి కదా. అది అవే మాకు శరణము అతను గెలువన్. అతను అనాలి, అతనిని కాదు. అతని అంటే కేవలం సర్వనామం. అతను అంటే శరీరం లేనివాడు. శరీరం లేకుండానే అనంగుడేవుడిని ఇంత బాధపడుతున్నామో, క్షణం విరామంలో మన్మథుని బాధపడిపోతున్నాం మేము అన్నారు. నవజీవన వేదానికి పునఃస్వాగతం. ఇప్పుడు మనం సుప్రభాతంలో మొదటి శ్లోకాన్ని కాస్త వివరణ చేసుకుందాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. ఇది రామాయణంలోది. కౌసల్య యొక్క ఉత్తమ సంతానమైనటువంటి రామచంద్రమూర్తి పూర్వా సంధ్యా ప్రవర్తతే, తూర్పునప్పుడే సూర్యోదయం అవుతోందయా, ఇంకా లేవకపోతే ఎలాగనైనా చదువుకునే కుర్రాడివి. ఉత్తిష్ట నరశార్దూల, శార్దూలం అంటే పెద్ద పులి, సింహం, గజం, శార్దూలం, ఈ శబ్దాలు శ్రేష్టతావాచికలుగా వాడతారు. కవి కుంజర, కవి శార్దూల, కవిసింహ, నరకుంజర, నరవృషభ, నరశార్దూల ఇలా వాడత. పూర్వం కావ్యాల్లో ఇలాంటి ప్రయోగాలు చాలా ఉన్నాయి. వాటిని ఏదో ఎద్దు లాంటి మనిషి, పులి లాంటి మనిషి అని చెప్పకూడదు, శ్రేష్టమైన మనిషి అని చెప్పాలంతే. నరశార్దూల అంటే అర్థం అది. ఉత్తిష్ట లేవవయ్యా. ఎందుకు లేవాలి అంటే మనకి ఇప్పుడు అంటారుగా కుర్రాళ్ళు, ఏం పని లేకపోతే ఎందుకు లేవాలండి. లేవడమే ఒక పని, పని లేకపోతే ఏమిటి? లేవడమే ఒక పని, పనున్నా లేకపోయినా లేవాలి. పని అంటే ఏమిటి? మన దృష్టిలో పని అంటే సంపాదించే పని. చదువు ఎందుకంటే సంపాదించడానికి. ఏమన్నా చదువుతున్న వాళ్ళని జ్ఞానం కోసం చదువుతున్నాను ఒకటి చెప్పడు, ఉద్యోగం కోసం చదువుతున్నాను. జాబ్ రావాలి కదండి. ఏమి జాబ్ అంటే డబ్బులు వచ్చే జాబ్. మొత్తం మీద జీవితం అంతా డబ్బు కోసమే. అందుకే ఆ డబ్బే మనని అన్ని దుఃఖాల పాలు చేస్తుంది. ఇవాళ ఆ డబ్బులు ఏటీఎంలో కూడా దొరకకుండా పోయాయి. డబ్బే అన్నిటికీ 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 మొత్తం డబ్బు మయం చేసేసాం ప్రపంచాన్ని. ఇదే వస్తు మార్పిడి పద్ధతి ఉందనుకోండి, ఈ బియ్యం ఇచ్చి రేగిపళ్ళు కొనుక్కుంటాం, రేగిపళ్ళు ఇచ్చి బియ్యం కొనుక్కుంటాం. మంచం ఇచ్చి కొంచెం కొనుక్కుంటాం, కొంచెం ఇచ్చి మంచం కొనుక్కుంటాం. అప్పుడు ఏటీఎంలు ఉండవు. ఇంకా అంతా మొత్తం డబ్బుకు లోకం దాసోహం పైసామే పరమాత్మ చేసేసరికి చూడండి, ఒక ఆ డబ్బును ఒక్కటిని నియంత్రణలో పెట్టేస్తే మొత్తం అన్ని తలకిందులు అయిపోతున్నాయి. ఆ డబ్బుతోనే అన్ని మోసాలు జరుగుతున్నాయి. అంచేత ఏదో సాంకేతికత పెరిగింది, ప్రపంచం అభివృద్ధి చెందింది అనుకుంటాం. కానీ దుర్మార్గం కొనసాగుతున్నంతకాలం, మానవుల యొక్క హృదయంలో సంస్కరణ లేనంతకాలం ఈ సాంకేతికత ఎంత పెరిగితే అంత ప్రమాదం. ఇది పెరగకుండానే ఉంటేనే మంచిది అనిపిస్తుంది. మనుషులు హృదయాలు స్వచ్ఛంగా లేనప్పుడు 1000 రూపాయల నోటు రద్దు చేసి 2000 నోట్లు వేస్తే 2000తో దాచేసి ఇంకా దాచేస్తాడు. ఇంకా తేలిక దాచేయడం, తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకోవడం కూడా తేలికే. అందుకే చేశారు ఆ పని. కానీ ఈలోపు వీడు 100 రూపాయలు కనిపెడతాడు. మనకేమో చేసిన సంస్కరణ ఏదైనా కాస్త ఓపికగా అర్థం చేసుకుని ఓపిక పడడం అర్థం లేదు. రెండో రోజు మనకు ఏదైనా చిన్న అసౌకర్యం కలిగి వరుసలో ఒక పావుగంట నిలబడవలసి వచ్చింది అంటే తిట్టిపోసేయడమే మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. మొత్తం ఇంక ప్రజలకు ఎవరికి ఏ స్థాయి వాళ్ళకి ఏ అసౌకర్యాలు కలగకుండా ఏ సంస్కరణలు సాధ్యం కాదు. ఎవ్వరు సంస్కరించడానికి ఏ ప్రయత్నము చేసే అవకాశం లేకుండా చేసేసాం, మనమే చేసేసాం. ఇంకెవరో అటువంటి ప్రయత్నాలు కూడా చేయరు. ఇంకంతే ఇలా మట్టుకొట్టుకుపోతూ ఉండడమే. ఇంకా అలా బాధపడుతూ ఇంక వెంకటేశ్వర స్వామి దిక్కు. ఇంకా మరి ఆయన ప్రధానమంత్రి అవ్వాలి, ఆయనే అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రి కూడా అవ్వాలి. ఇంకో మార్గం లేదు. అందరు ముఖ్యమంత్రులు వెంకటేశ్వరరావులే, మొత్తం ప్రధానమంత్రి కూడా వెంకటేశ్వరరావే, గొడవ లేదు. ఇంకా అలా అయితే ఏమైనా బాగుపడాలి దేశం అంతే. దీని నుంచి బయటపడాలి, ఈ సంక్షోభం నుంచి అంటే వ్యక్తిగతంగానే మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, లేవడం అనేది ఏదో పని చేయడానికి కాదు, లేవడం కోసమే. లేచాక అనేక రకాల పనులు ఉంటాయి. మొహం కడుక్కోవడం పని కాదా? స్నానం చేయడం పని కాదా? ఓ పుస్తకం చదువుకోవడం పని కాదా? డబ్బు సంపాదిస్తేనే పనా?
డబ్బు సంపాదించేది మాత్రమే పని అనే దౌర్భాగ్యపు ఆలోచనని విరమించుకుంటే తప్ప జీవితం మనకు అర్థం కాదు. ఇంట్లో కూర్చుని ఒకళ్ళు ఒక దైవపరమైన అన్నమాచార్య కీర్తనం, త్యాగరాజ కీర్తనం, అన్నమాచార్య కీర్తనం పాడుతున్నారు, వింటున్నారు అంటే అది గొప్ప పని. అది దానివల్ల డబ్బు వస్తుందా లేదా, ఈ పాట బయట పాడచ్చు కదా, ఇంకా సంగీతం నేర్చుకోవచ్చు కదా, ఇదంతా ఎవరినో ఆకట్టుకోవడానికి. ఆ పాడేవాడిని పాడే అమ్మాయిని జరగొడతారు ముందు ఇక్కడ. దాని ఆనందం కోసం అది పాడుకొని రాదా, వెంటనే దాన్ని ఏదో ప్రదర్శన చేసేయాలి. ఆ రంగేట్రం ఈ రంగేట్రం 100 రంగులు పూసుకోవాలి. ఈ ఊరికే ఎవరి కోసమో చేయడం, ప్రదర్శనలు చేయడం, దాని మీద డబ్బు సంపాదించాలని కూడా ఈ కుళ్ళు ఆలోచనలు మానేస్తే పద్మంలా ఉంటుందండి జీవితం. నిజంగా పద్మంలా ఉంటుందండి, వికసించిన పద్మంలా ఉంటుంది. అంచేత కర్తవ్యం దైవం ఆహ్నికం. ఏదో రోజు చేసే పనులు కొన్ని ఉన్నాయే, వాటి కోసం లేవాలి కదా, మామూలువే. వాటితో ఏమో సంపాదన రాదు. మొహం కడుక్కుంటే ఎవరు డబ్బులు ఇస్తారు, బట్టలు కొట్టుకుంటే ఎవరు డబ్బులు ఇస్తారు, ఇంక కట్టుకోకపోతే సగం కట్టుకుంటే ఎవరు డబ్బులు ఇస్తారేమో ప్రదర్శనకి, పూర్తిగా కట్టుకుంటే ఎవరు ఇవ్వరు. అర్ధనగ్నంగా ఉంటే కొంత డబ్బు వస్తుంది. అంచేత నీ ప్రతి పని డబ్బు కోసం అనే ఆలోచన మానుకోవాలి. అదే మనకు సుప్రభాతంలో రామాయణ శ్లోకం ద్వారా ముందు నేర్చుకోవాలి. లేవడం ఎందుకు అంటే దినకృత్యాలు సక్రమంగా సాగడానికి, అసలు సూర్యోదయ కాంతిని ఆస్వాదించడానికి. ఆ కిరణాలు ఒంటి మీద పడ్డాయి అంటే వెంటనే డి విటమిన్ అంటారు దాన్ని. మొత్తం పైగా శరీరంలో ఉండేటువంటి నాడులన్నీ సూర్యకిరణాల వల్లనే ఏర్పడ్డాయి. అందుకే సూర్యకిరణాల్లో ఉండే 7 రంగులు మన శరీరంలో ఉండే నాడుల్లో కూడా ఉంటాయి. నీలము, ఆకుపచ్చ రకమైనటువంటి నాడీ కణాల యొక్క రంగు ఆ రంగులో ఉంటుంది. కారణం ఏమిటంటే చాందోగ్యోపనిషత్తులో చెబుతారు, సూర్యకిరణాల నుంచి ఇవి ఏర్పడ్డాయనైనా. అందుకని సూర్యకిరణాల్లో ఉండే 7 రంగులు ఇందులో ఉంటాయి. అది తెలుపుగా కనపడిన 7 రంగులు లోపల ఉన్నాయి, లేకపోతే ఇంద్రధనుస్సులు ఎలా వస్తున్నాయి. మన శరీరంలో ఉండే 72,000 నాడుల్లో ఆ రకమైన రకరకాల నాడులు ఉన్నాయి. సూర్యకిరణాల వలన ఏర్పడింది. సూర్యుడే ప్రధాన పోషక పదార్థం. అంచేది ఆ సూర్యుడు ఉదయించే సమయానికే మనం నిద్ర లేచి ఉంటే ఆ కాంతి మన మీద పడుతుంది. ఇది శ్లోకానికి అర్థం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. పైగా ఉత్తమ సంతానము రామ అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే రాముని త్యాగం. పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అని, రాత్రి పిలిచి వనవాసం అంటే రెండింటినీ సమానంగా తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అలా కాకుండా అక్కడ నిలబడి కైకెవరు, ఆవిడెవరు, మా నాన్నగారు ఎవరు ఇవ్వడానికైనా దెబ్బలాడు ఉంటే కౌశల్య సుప్రజ అని వాల్మీకి రాసేవాడు కాదు, కౌశల్య దుష్ప్రజ అని రాసేవాడు. అసలు రామాయణమే రాసేవాడు కాదు. రాముడు కనుక మరో స్త్రీ మీద కాంక్ష కలిగితే నేను, నా కావ్యం, నా తపస్సు అన్నీ వృధా అమ్మ అని లవకుశి సినిమాలో వాల్మీకి చెప్పలా నాగయ్య గారు? సీతాదేవికి అనుమానం వస్తే ఆయనకే కనుక ఇంకో రఘురాముడు మరో భామపై మరులు కొంటే నేను, నా కావ్యం, నా తపస్సు అన్నీ వృధా అమ్మ అన్నాడు ఆయన. నువ్వు పనికిమాలిన వాడి గురించి పద్యాలు రాయడం ఎందుకు? రాముడి గురించి ఎందుకు రాశాడు? కోన్వస్మిన్ సాంప్రతములోకే గుణవాన్ కశ్చి వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. సత్యవాక్యం, దృఢవ్రతం, ధర్మజ్ఞత, కృతజ్ఞత ఇవన్నీ ఉన్నాయి కాబట్టే రాశాడు. ఏమీ లేని దానికి ఎందుకు రాయడు? ఎవడపడితే వాడి మీద పద్యాలు రాస్తామేటి? అలా చరిత్రలో రామాయణం ఎందుకు నిలబడిందంటే సుప్రజ, మంచి సంతానం కాబట్టి. మనం కూడా మన తల్లిదండ్రులకు మంచి సంతానం అయ్యే ప్రయత్నం చేయాలి. మన వల్ల వారికి కీర్తి రావాలి. ఏదో మార్కులు రావడం కాదు. మార్కులు ఎవరికైనా వస్తాయి, మార్కులు మూర్ఖుడికి కూడా వస్తాయి. జ్ఞానం కష్టపడి ఆర్జిస్తేనే వస్తుంది. జ్ఞానవంతులమై దేశాన్ని కూడా కాపాడేటువంటి వాళ్ళం, సామాజిక సేవ చేసేవాళ్ళంగా ఉండి ఈయనెవరండి ఇంత సేవ చేస్తున్నాడు అంటే ఆ తల్లి కడుపండి, ఆ తల్లి నిజంగా ఎంత చల్లగా కందు అని అనుకోవాలి. అందుకే ఈ శ్లోకాన్నండి అనువాదం చేశారు. ఈ శ్లోకమే కాదు, మొత్తం సుప్రభాతాన్ని అంతటినీ ప్రపత్తి మంగళాశాసనం సహా అనువాదం చేశారు. చేసినవాడు సామాన్యుడు కాదు. చాలామంది కొంతమంది ప్రయత్నాలు చేశారు కానీ పెద్దగా కుదరలేదు. అవన్నీ ఏవో కృత్రిమంగా ఉన్నాయి చాలా భాగం. గొప్ప అనువాదం ఏమిటంటే వేలూరు శివరామశాస్త్రి గారిది, కీర్తిశేషుడు, తిరుపతి వెంకట కవుల శిష్యుడు. కృష్ణా జిల్లాలో చిరివాడ వారి స్వగ్రామం. విజయవాడకి దగ్గరలో ఉండే చిరివాడ వారి స్వగ్రామం. అక్కడ వేలూరు వారు ఇప్పటికీ ఉన్నారు. ఆ వేలూరి శివరామశాస్త్రి గారు శతావధాని, వీరశతావధాని అని పేరు ఆయనకి. క్షణం విరామంలో ఆ మహానుభావుని తలుచుకుని నవజీవన వేదానికి పునఃస్వాగతం. తిరుపతి వెంకట కవుల శిష్యుడైనటువంటి వేలూరు శివరామశాస్త్రి గారు ఈ సుప్రభాతాన్ని మొత్తం అనువాదం చేశాడు. మనం కనీసం అక్కడక్కడ ఓ 3-4 శ్లోకాలకైనా అనువాద పద్యాలు కూడా చెప్పుకుందాం. తెలుగు భాష ఎంత మధురంగా ఉంటుందో తెలుస్తుంది. ఆయన గురించి 2 విషయాలు ప్రధానంగా చెప్పుకోవాలి. ఒకటి, వేలూరు శివరామశాస్త్రి గారి సాహసం ఎంత గొప్పది అంటే, ఆయన తిరుపతి వెంకట కవుల శిష్యుడు కదా. కొప్పరపు కవులకి తిరుపతి కవులకి ఏదో కొంచెం భేదం వచ్చినప్పుడు
మీరు మా గురువుల్ని గెలవక్కర్లేదు, ముందు నన్ను గెలవండి చాలని కొప్పరపు కవులను సవాల్ చేశాడు. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి వత్సా శివరామశాస్త్రి సుగుణాఢ్యుడవై యశమున్ గడింపు మీ అని ఆశీర్వదించారు. అంత సాహసం. ఇంకొకటి ఆయన గురించి గొప్పగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఆయన రచించిన గ్రంథాలన్నీ ఒక ఇంట్లో ఉన్న, ఆ ఇంట్లోనే ఆయన ఉంటే ఆ గృహ దహనం జరిగింది. అగ్ని ప్రమాదంలో ఇల్లు తగలబడిపోయింది. ఆయన రాసిన పుస్తకాలు అవేవో భూర్జపత్రాల్లోనూ అప్పటి కాగితాల్లోనూ ఉన్నవి చాలా భాగం దగ్ధమైపోయాయి. అప్పుడు కూడా ఆయన దగ్గర కవిత్వం వచ్చింది, కానీ బలవన మరణానికి ఆయన పాల్పడలేదు. పోను క్షోభ పడిపోయి మంచాన పడలేదు. అంత కష్టం వస్తే తట్టుకున్నాడు. నిజానికి కవికి కావ్యం దగ్ధం కావడం అంటే కన్న కుమార్తె కళ్ళ ముందు కాలిపోయినట్టే. ఒక కవిగా మాకు తెలుసు ఆ బాధ. ఒక పద్యం ఎప్పుడైనా మాబోటి అవధానంలో ఆశువుగా చెప్పేవాళ్ళం కూడా, ఏ రైల్లోనో వస్తుంటే ఏదో పద్యం గుర్తొచ్చింది అనుకోండి, అల్లామనుకోండి, ఇంటికి వచ్చి కాగితం మీద పెట్టే వరకు ఎన్నిసార్లు అనుకుంటామో దాన్ని మనస్సులో. అనుకోకపోతే గుర్తుండదు. అలా సహజంగానే గుర్తుంటుంది అనుకోవడం పొరపాటు, అది అజ్ఞానం. సహజంగా ఎవరికి ఏం గుర్తుండదు. అలాగా గుర్తు పెట్టుకుంటూనే ఉంటుంది. ఆ గుర్తు పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడానికి పెద్ద గొప్ప మార్గం మననం. శ్రవణం మననం, ముందు విను తర్వాత మననం చేయమని, రిపిటేషన్ మననం అంటే. దాన్ని ఏదో మళ్ళీ రైలు స్టేషన్ వచ్చినప్పుడు ఒకసారి ఏదో మనసులో 2-3 సార్లు అనుకుంటే, ముందు ఒక 3-4 సార్లు అలా అనుకుంటే బాగా గుర్తుండిపోతుంది. ఇక మళ్ళీ రైలు దిగే వరకు గుర్తు చేసుకోవాలి. దిగాక ఒకసారి గుర్తు చేసుకుంటే సరిపోతుంది. అలా రోజు ఓసారి గుర్తు చేసుకుంటే తర్వాత నెలకోసారి, తర్వాత ఏడాదికోసారి, ఇంకా అక్కర్లేదు, గుర్తుంటుంది. ఇంకా చిన్నప్పుడు వేమన పద్యాలు అందుకే మనకు గుర్తుంటాయి. మళ్ళీ గుర్తు చేసుకోకపోయినా సరే ఆ మొదట్లో ఆ గుర్తు చేసుకోవడం అనేటువంటి పునాది బాగా పడాలి గట్టిగా. పునాది గట్టిగా ఉంటే భవనం బాగుంటుంది కదా. ఇది అంతే, ఆ మనసులో ముద్రపడ్డమంట. అలాగే ఎప్పుడైనా ఒక్కోసారి మంచి భావంతో ఏదైనా పద్యం తోచినప్పుడు అండి, అది ఇంటికి వెళ్ళి కాగితం మీద పెట్టే వరకు గుర్తుండకపోతే, దాన్ని మర్చిపోతే మేము పడే వ్యధ అంతా ఇంత కాదండి. అరుంతదమివాలానం అని ఏదో రఘువంశంలో ఎక్కడో కాళిదాసు చెబుతాడు, అలా ఉంటుందండి బాధ. ఒళ్ళంతా దురద పెట్టేసి స్నానం చేయాలనుకునేటువంటి ఏనుగుని మాబటివాడు ఆ వదిలిపెట్టకుండా బలవంతంగా గొలుసులతో కట్టేస్తే చిక్కెక్కిపోయి అది ఎలా ఉంటుందో మా బాధ అలాగే ఉంటుంది. అరుంతదమివాలానం అంటాడు. ఇంకో ఉదాహరణ లేదు దానికి. అలా ఉంటుందండి. మంచి మంచి పద్యం, మంచి పద్యం, మంచి భావుకత మర్చిపోయాం. అటువంటిది కొన్ని వందల పద్యాలు కాగితాల్లో రాసేశాక అవి అచ్చు కాకుండా ఎవరికి చూపించకుండా అవి దగ్ధమైపోతే కవి ఎలా ఉంటుందండి ఆయన మనస్సు? దానికి తట్టుకున్నాడు ఆయన. ఎందుకంటే శంకరాచార్య అద్వైతం బాగా చదివినవాడు ఆయన, అద్వైత సిద్ధి పొందినవాడు అని చెప్పచ్చు. శివరామశాస్త్రి గారు అంత ఘనుడు. ఇంకొక విశేషం వాడు ఆయన మహానుభావుకతను గురించి మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, ఆయన చిన్నతనంలోనే భార్య చనిపోయింది. చిన్నప్పుడే పెళ్లి చేశారు, చిన్నప్పుడే చనిపోయింది. ఆయనకి ఓ 25 ఏళ్ళు వచ్చేసరికి ఎప్పుడో 22-23 కూడా రాకుండా భార్య చనిపోయింది. అప్పటికి సంతానం కూడా లేరు. ఆయన జీవితాంతం అలాగే ఉండిపోయాడండి. 70 ఏళ్ళు ఎంతో బతికారు, అంతవరకు అలాగే ఉండిపోయారు. మళ్ళీ పెళ్లి చేసుకుని అంత చిన్న వయసులో భార్య పోతే చాలామంది ఎరా అబ్బాయి ఇలా ఉంటే ఎలాగ నాయన చేసుకోని బంధువులు కూడా చెబితే, నేను పోయి ఉంటే నా భార్యకి ఇదే సలహా ఇచ్చేవారా అని అడిగాడండి. గొప్ప సంస్కరణవాది మహాత్ముడు. స్త్రీ పురుషుల్ని ఇద్దరినీ సమానంగా భావించాడు. నేను పోయి ఉంటే నా భార్యకి ఇదే సలహా ఇచ్చేవారా, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోమని. ఆడాళ్ళకేమో మీరు పెళ్ళిళ్ళు చేయరా, మగాళ్ళేమో చేసుకోమని చెబుతున్నారే, లోకుగా ఉన్నారా మనుషులు? ఆవిడ బతికే ఉంటే నా స్మృతిలో గడపాలమ్మా, అలా ఏమిటని అనేవారు కదా. నేను ఆవిడ స్మృతిలో గడిపేస్తానని. ఏదో అప్పట్లో ఫోటోలు కూడా ఉన్నాయో లేదు మరి, ఆయన మనస్సే పెద్ద ఫోటో, అందులో ఆవిడ ముద్ర ఉందంతే. అలా గడిపేశాడు. ఈ రకంగా అనేక విధాల గొప్పవాడైనటువంటి వేలూరు శివరామశాస్త్రి గారు మనకి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతానికి అనువాదాన్ని అందించారు. ఏదో అక్కడక్కడ 3-4 ఊరికే స్పృశిద్దాం ఆ మహానుభావుని మీద గౌరవంతో. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. దానికి ద్విపదాలలో ఆయన అందించిన అనువాదం చూడండి. కడుపు చల్లని తల్లి కౌసల్య రామ, కడుపు చల్లని తల్లి కౌసల్య రామ, తూరుపు రేఖలు తోచె మహాత్మా, మేలుకో నా తండ్రి మేలుకోవయ్యా, దేవకార్యములు తీర్చుకోవయ్యా, మేలుకో నా తండ్రి మేలుకోవయ్యా, దేవకార్యములు తీర్చుకోవయ్యా. ఇదండి ఆయన అనువాదం. ద్విపదలలో ఎంత చక్కగా చేశారండి. అనువాదం అంటే ఎప్పుడు ముక్కక ముక్క రాసేయడం కాదు.
వాల్మీకి అంతటి వాడు కౌశల్య సుప్రజ అన్నాడండి. మనం దాన్ని మార్చడానికి మనమే వాళ్ళం. ఈ బానిస భావాలు, బలహీన భావాలు ఉండేవాళ్ళు కవిత్వం జోలికి రాకూడదు. అసలు ఇంట్లో కూర్చొని పారాయణ చేసుకోవాలి, రాయకూడదు. ఆత్మవిశ్వాసం గట్టిగా ఉన్నవాడు, పౌరుషం ఉన్నవాడే కవిత్వం రాయాలి. పౌరుషం లేనివాడు పద్యాలు రాయకూడదు. ఈ అతి వినయాలు పనికిరావండి. అనువాదమే. తెలుగులో ఆ పద్యం చదివిన వాడికి అది స్వతంత్రం అనిపించాలి, దానికి మూలం లేదు అనిపించాలి. అలా ఉండాలి. అనువాదం చేయగలిగితేనే చేయలేక మానేయాలి. ఎందుకంటే శంకరాచార్య సాహిత్యం, వెంకటేశ్వర సుప్రభాతం లాంటి వాటికి అనువాదాలు లేకపోయినా వచ్చే నష్టమే లేదు. వాళ్ళు చదువుకుంటారు, తాత్పర్యాలు ఉంటే చాలు. అనువాదం చేసామంటే ఇలా ఉండాలి. కడుపు చల్లని తల్లి అన్నాడు ఆయన, అది మూలంలో లేదని అనకూడదు. కౌశల్య సుప్రజేనవో రామచంద్ర మేలు కొనుమయ్య, దానికి తాత్పర్యం చాలు, పద్యం ఎందుకు? అనువాదం అది కాదు. అది ఇలా ఉండాలి అనువాదం. కడుపు చల్లని తల్లి కౌశల్యరామ అన్న ఒక్క మాటలో కౌశల్య సుప్రజారామ అని 8 అక్షరాలు ఇమిడించాడు 5 అక్షరాల్లో. 8 అక్షరాల మాటని వాల్మీకి 8 అక్షరాల్లో చెప్పిన దాన్ని శివరామశాస్త్రి గారు 5 అక్షరాల్లో చెప్పాడు. కౌశల్యరామ చాలు. వెంకమ్మ కొడుకు అంతే. నన్ను మా బంధువులు అలాగే అంటారు, వెంకమ్మ కొడుకు ఎంతవాడయ్యాడో చాలు. వెంకమ్మ కొడుకు, గరికిపాటి వెంకట బసవ నరసింహరావు అంత అవసరం లేదు. వెంకమ్మ కొడుకు చాలు. సెలవు.